బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టుగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంకా ఎటువంటి నిర్ణయం అటు నంద్యాల ఆసుపత్రి వైద్యులు తీసుకున్నట్టుగా వివరాలు అందట్లేదు. మరికొద్దిసేపట్లోనే ఏ నిర్ణయమో వెలువరించే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను నంద్యాలకు తరలించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనను అంబులెన్స్లో నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినప్పటి దృశ్యాలను చూస్తున్నాము. భూమా ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగిరెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అటు అహోబిలంలో ఉన్న కూతురు భూమా అఖిలప్రియ నంద్యాలకు విషయం తెలుసుకోగానే బయలుదేరి వచ్చారు. మరికొద్దిసేపట్లోనే డాక్టర్లు భూమా ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు, కుటుంబ సభ్యులకు వివరించే అవకాశం కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న తర్వాత కర్నూలు జిల్లా వ్యాప్తంగా భూమా నాగిరెడ్డి అనుచరులంతా హాస్పిటల్కు చేరుకున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అలాగే పార్టీకి కేడర్కు చెందిన నేతలు హాస్పిటల్కు చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాము. ప్రస్తుతం హాస్పిటల్ బయట వేలాది మంది కార్యకర్తలు గుమిగూడి ఉన్నారు. నేతలంతా వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. భూమా అఖిలప్రియ విషయం తెలుసుకున్న వెంటనే అహోబిలంలో కార్యక్రమంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలప్రియ అక్కడి నుంచి నంద్యాలకు బయలుదేరారు. TV9 ప్రతినిధితో ఆమె మాట్లాడారు. కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితులు ఆమె ఉన్నారు. ఆమె విలపిస్తూ మాట్లాడుతున్నట్టుగా అర్థమయ్యింది. ఏ విషయం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెప్తాను అని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయం తెలిసిన తర్వాత ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. భూమా నాగిరెడ్డి హార్ట్అటాక్కు సంబంధించిన వార్త తెలియగానే షాక్కు గురయ్యామని చెప్పి ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. కండిషన్ అడిగి తెలుసుకున్నట్టుగా చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అలాగే సంబంధిత అధికారులందరికీ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పినట్టుగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. నిన్న విజయవాడలో ఉన్న భూమా నాగిరెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. నిన్న లేట్ నైట్ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై కార్యకర్తలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున లేచినప్పటి నుంచి ఆయన కొంచెం నలతగా ఉన్నట్టుగా తెలిసింది. 8-9 గంటల ప్రాంతంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్టుగా అక్కడి నుంచి ముందు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి తిరిగి మెరుగైన వైద్యం కోసం నంద్యాల హాస్పిటల్కి 108 అంబులెన్స్లో తరలించారు. అప్పటికే పెద్ద ఎత్తున ఆయనతో పాటు అలాగే విషయం తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి గుమ్మిగూడి చేరిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన ఒక టీ-షర్టు, ప్యాంట్లో కనిపిస్తున్నారు. ఉదయం అలా లేవగానే ఈ నలతగా ఉండి ఆయనకు హార్ట్అటాక్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆయన నలతగా ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, అలాగే మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ కెమెరా మాట్లాడుతూ చెప్పినప్పుడు తెలిసింది. 1-2 సార్లు ఆయనకు గతంలో కూడా గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డాక్టర్లు ఏం చెప్తారనేది వేచి చూస్తున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు, ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. మీ దగ్గర ఎలాంటి సమాచారం డాక్టర్ల దగ్గర నుంచి ఉంది సార్? డాక్టర్లు నాగిరెడ్డి గారికి హార్ట్అటాక్ వచ్చింది అని తెలిసిన తర్వాత తీసుకొస్తామంటే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు కావాల్సిన చర్యలన్నీ తీసుకోమన్నారు. ఇక్కడ సారా హాస్పిటల్లో రమేష్ కార్డియాలజిస్ట్, అలాగే గోపిచంద్ వాళ్ళతో అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళతో మాట్లాడించి ముఖ్యమంత్రి గారు ఆ కర్నూలులో ఉన్న కార్డియాలజిస్ట్ మా చంద్రశేఖర్ ఇమీడియట్ గా బయలుదేరి వెళ్ళమని చెప్పి ఆయన బయలుదేరారు. ఇంకొక అక్కడికి చేరతాడు. దాంతో పాటు హెలికాప్టర్ కూడా పంపమన్నారు ఇమీడియట్ గా సీఎం గారు. ఆ హెలికాప్టర్ బయలుదేరుతుంది. వెళ్ళి ఆయన్ని తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోమని చెప్పారు సీఎం గారు. అందుకని నేను, మా సెక్రటరీ గారు ఆ పని మీదే ఉన్నాం. డాక్టర్లు అక్కడికి చంద్రశేఖర్ అక్కడికి స్పెషలిస్ట్ ఎర్లియస్ట్ గా రీచ్ అయ్యేది అతనే కర్నూలు నుంచి బయలుదేరాడు.
తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పుడు 3 సార్లు మాట్లాడారు ఏం జరుగుతుంది ఏంటి అని. తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. శ్రీనివాసరావు గారు, నిన్న ఆయన విజయవాడలోనే ఉన్నారు, నిన్న ముఖ్యమంత్రిని కూడా కలిసి మాట్లాడారు. సో నిన్న మీరు ఆయన ఎదురుపడిన సందర్భం ఏమైనా ఉందా? నిన్న దానికి సంబంధించి ఆయన భువనారెడ్డి గారి ఆరోగ్యం నాకు తెలుసు. 15 ఏళ్ల క్రితం ఆయన 2002లో ఒకసారి బైపాస్ సర్జరీ చేయించుకుని తర్వాత ఒక 5-6 మంత్స్ నుంచి మెడికల్ మేనేజ్మెంట్ మీద ఉన్నారు. బట్ ఇది ఇప్పుడు అటాక్ అనేది ఊహించిన పరిణామం. అందుకే ట్రీట్ చేసిన డాక్టర్లే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మంత్రి గారు మాతో మాట్లాడినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పిన మాటలను ఇప్పటివరకు మనం విన్నాము. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి 1కి 2 సార్లు ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రిని ముఖ్యమంత్రి అడిగి ఆరా తీసినట్టుగా ఆయన చెబుతున్నారు. వెంటనే స్టార్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ గోపీచంద్ అలానే రమేష్ వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి నంద్యాల హాస్పిటల్ డాక్టర్స్ తోటి కోఆర్డినేట్ చేయమన్నట్టుగా కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే కర్నూలులో ఉన్న డాక్టర్ను కూడా హుటాహుటిన నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితిని సమీక్షించమని కామినేని శ్రీనివాసరావు మంత్రి ఆయనకు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. సో మరికొద్దిసేపట్లోనే ఆయనను హెలికాప్టర్లో హైదరాబాదుకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి చేయమని చెప్పినట్టుగా ఆ దిశగా మేము చేస్తున్నామని చెప్పి మంత్రి చెప్తున్నారు. ఒకసారి కర్నూలు వెళదాం. మా ప్రతినిధి నాగిరెడ్డి మరింత సమాచారం అందించేందుకు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగిరెడ్డి, ఎనీ అప్డేట్స్? డాక్టర్స్ ఏమైనా చెబుతున్నారా? కార్యకర్తలు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎవరినైనా చూడనిచ్చారా? ఏం జరుగుతోంది అక్కడ? కొద్దిసేపటి క్రితమే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైతే భూమా నాగిరెడ్డి ఆసుపత్రిలో ఉన్నారో ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. జిల్లా నాయకులందరూ కూడా చాలా విషన్న వదనంలో ఉన్నారు. కొందరు చాలా మంది కార్యకర్తలు అయితేనే అభిమానులు అయితేనే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబీకులందరూ కూడా బయట నుంచి చూస్తున్న పరిస్థితి అయితే లోపల చాలా ఉద్వేగభరిత వాతావరణం కనిపిస్తుంది ఆసుపత్రి లోపల. బట్ మీడియాని ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎటువంటి సమాచారం కూడా ఇంతవరకు మీడియాకు రాలేదు. బట్ మనకున్న సమాచారం మేరకైతే భూమా నాగిరెడ్డి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తుంది. డాక్టర్ల నుంచి అనధికారికంగా సేకరించిన సమాచారం మేరకు ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది అనే విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే డాక్టర్లు చాలా మంది డాక్టర్లను అడిగి తెచ్చుకున్నాము. అక్కడ ఆయనతో పాటు వచ్చిన కుటుంబీకులను కార్యకర్తలను వాళ్ళ గన్మెన్లను అడిగిన సమాచారం మేరకు ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం నంద్యాలలోని సురక్షిత హాస్పిటల్ అతను ఆసుపత్రిలో ఉన్నాడు. ఇతనికి సంబంధించిన సమాచారం అందరికీ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులకు మంత్రులందరికీ కూడా చేరవేశారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నంద్యాలకు చేరుకుంటున్నారు. అక్కడ పరిస్థితి చాలా విషన్న వదనంగా ఉంది. చాలా మంది కుటుంబీకులు కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సీఎం ఆఫీస్ నుంచి హెలికాప్టర్ అవసరమైతే ఇమ్మీడియట్గా ఆయన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆరోగ్య శాఖ మంత్రి కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, వీలైనంత తొందరలో ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, హైదరాబాద్లో ఉన్న డాక్టర్లతోటి అక్కడి డాక్టర్లతోటి కోఆర్డినేట్ చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా అక్కడ జరుగుతున్నట్టుగా కనిపిస్తోందా? ఇందాక హెల్త్ మినిస్టర్ చెప్పిన విషయం కూడా నేను ఫోన్ లో విన్నాను. హెలికాప్టర్ ద్వారా భూమా నాగిరెడ్డి హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని సీఎం చెప్పినట్లుగా విన్నాను. అయితే ఇక్కడ పరిస్థితి కొంచెం హెలికాప్టర్ ఇక్కడికి రావాల్సి ఉంది. ఇక్కడున్న పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గానే ఉంది, చాలా విషమంగానే ఉంది. మనకున్న సమాచారం మేరకు భూమా నాగిరెడ్డి పరిస్థితి చాలా విషమంగా ఉంది. గతంలోనే 2 సార్లు అతనికి గుండెపోటు వచ్చింది, బీపీ షుగరు ఇతరత్ర
చిన్న వ్యాధులు కూడా అతనికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ ఇక్కడ ఆయన భూమా నాగిరెడ్డి ఎక్కడైతే ఉన్నారో అదే ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. అతనికి ఆసుపత్రి నిన్న కూడా సీఎం చంద్రబాబును కలిశారు భూమా నాగిరెడ్డి. అప్పుడు కూడా అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా అతను కలిసినట్లుగా మనకు అతని సన్నిహితులు కూడా చెప్పారు. అతని ఆరోగ్యం బాగలేదు, అయినప్పటికీ కూడా సీఎం ని కలుస్తున్నారని నిన్ననే సమాచారం ఉంది. అయితే విజయవాడ నుంచి నేరుగా ఆయన ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆళ్లగడ్డలో రాత్రి బాగానే ఉన్నారు. ఉదయం లేచిన తర్వాత అతను ఇంకా పూర్తిగా రెడీ కూడా అవ్వలేదు. ఇంకా పరిస్థితి అతను ప్యాంట్ షర్ట్ లో ఉన్న పరిస్థితి చూస్తే అతను రెడీ కూడా అవ్వలేదు. రెడీగా అవ్వకముందే అతనికి హార్ట్ అటాక్, చాలా తీవ్ర స్థాయిలో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన సమాచారాన్ని అహోబిలం నరసింహస్వామి రథోత్సవంలో ఆయన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు చేరవేశారు. పర్యటన రద్దు చేసుకుని అఖిలప్రియ ఆళ్లగడ్డకు చేరుకోగానే స్థానిక ఆసుపత్రిలో అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి సీరియస్ గా ఉంది అని స్థానిక వైద్యులు చెప్పడంతో అతన్ని అదే ఉటావటిన అంబులెన్స్ లో నంద్యాలకు చేరవేశారు. నంద్యాలలో కూడా పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని మనకు సమాచారం ఉంది. అయితే దీనిపై డాక్టర్లు ఒక ప్రకటన ఈపాటికే చేయాల్సి వచ్చింది. ఇంతవరకు ప్రకటన చేయడం లేదు. హెల్త్ బులెటిన్ కూడా బయటికి చెప్పనీయడం లేదు. రైట్, మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి నిన్న TV9తో మాట్లాడిన భూమా నిన్న ఆరోగ్యంగానే కనిపించారు. కానీ ఇవాళ తెల్లవారేసరికి ఆయన గుండెపోటుతోటి ప్రస్తుతం ఆసుపత్రిలో విషమమైన పరిస్థితిలో ఉన్నారు. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. దీనిపై ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. భూమా నాగిరెడ్డి గురించి తెలియగానే చంద్రబాబు కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. అవసరమైతే వెంటనే హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు. తండ్రికి గుండెపోటు రావడంతో ఆయన కూతురు అఖిలప్రియ హుటాహుటిన అహోబిలం నుంచి నంద్యాలకు వచ్చారు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు అఖిలప్రియతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డికి గతంలో 2 సార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు గుండెపోటు రావడం ఇది 3వసారి. ఓసారి గుండెకు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితం ఆయనకు స్ట్రోక్ వచ్చింది. తర్వాత బాగానే ఉన్నట్టుగా కనిపించారు. తిరిగి ఇవాళ ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రత్యేక వెహికల్లో ఆయన్ను నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమా నాగిరెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించాలని ముఖ్యమంత్రి బాబు ఆదేశించారు. భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీసి అవసరమైతే హెలికాప్టర్ వాడాలని చెప్పారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా కాన్స్టెంట్గా విజిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఉన్న ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి భూమా నాగిరెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని సేకరించే పనిలోనే ఉన్నారు. అధికారులందరితో ప్రతి నిమిషం కూడా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇతర అంశాలకు సంబంధించి, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి రేపు బడ్జెట్ కి సంబంధించిన ముఖ్యమైన చర్చ కూడా ఉంది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ భూమా నాగిరెడ్డి మీద ఆయన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అవసరమైతే మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి ఇటు కర్నూలు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. తక్షణం ఎంత ఖర్చు అయినా సరే వెనకాడొద్దు, ఎంత మెరుగైన వైద్యం అందించాలి, హుటాహుటిన ఎక్కడికి వీలైతే అక్కడికి భూమా నాగిరెడ్డిని తరలించండి, హెలికాప్టర్ ఏర్పాటు చేయండి తక్షణం అంటూ ఆయన అధికారులందరినీ ఆదేశించారు. అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి కామినేనిని కూడా ఆయన ఆదేశించారు. స్వతహాగా డాక్టర్ కాబట్టి
కామినేని అడిగి భూమా నాగిరెడ్డికి ఏమై ఉంటుంది, ఇలాంటి స్ట్రోక్ వచ్చిన సందర్భంలో మళ్ళీ తిరిగి కోలుకునే సందర్భాలు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్న ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మంత్రి కామినేని నుంచి చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కామినేని నుంచి ఇచ్చిన సమాచారం కానీ, అటు కర్నూలు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇచ్చిన సమాచారం కానీ, కర్నూలు జిల్లా కలెక్టర్ అట్లాగే ఎస్పీ ఇచ్చిన సమాచారం మొత్తాన్ని బట్టి చూస్తే, ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన సమాచారం చూస్తే వెరీ క్రిటికల్ పొజిషన్ లో భూమా నాగిరెడ్డి ఉన్నారు. ఏ నిమిషమైనా సరే భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఒక వినకూడని వార్త బయటకు వచ్చే ప్రమాదం ఉందన్న సంకేతాలు కూడా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలంతా కూడా భూమా నాగిరెడ్డి గురించి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం గురించి, ఆయన పార్టీకి చేసిన సేవల గురించి అన్నిటి గురించి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా మరొకసారి ఇటు భూమా అఖిలప్రియతోనూ అట్లాగే భూమా నాగిరెడ్డి బావ ఎస్వి మోహన్ రెడ్డితోనూ ఇద్దరితో కూడా ఫోన్ లో మాట్లాడారు. ధైర్యంగా ఉండండి, భూమా నాగిరెడ్డికి ఏం కాదంటూ ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం వాళ్ళిద్దరికీ కూడా చేసినా కూడా ఫోన్ లో కూడా భూమా అఖిలప్రియ కన్నీరు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తల్లిని కోల్పోయి ఉన్నాను, ఇప్పుడు తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని భూమా అఖిలప్రియ బోరణ వెలిపిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తోంది. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, రాయలసీమకు సంబంధించి, ఇటు కోస్తాకు సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా హుటాహుటిగా కర్నూలుకు బయలుదేరి, నంద్యాలకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం హెలికాప్టర్ ఏర్పాటు చేయమని చెప్పినప్పటికీ దాదాపు రైట్, మరిన్ని డీటెయిల్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.